హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియోలో వృషభ రాశి వారు రాబోయే 2 రోజులలో అదృష్టాన్ని పొందబోతున్నారు. వారికి కలగబోయే అదృష్టం కారణంగా ఈ రాశి వారు ఈ సమయంలో వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందుతారు, అలాగే ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం. వృషభ రాశిలో జన్మించిన వారికి మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు తన చిన్నప్పటి నుంచి వారి జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తారు. అందువల్ల ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితంలో విజయాలను సాధించడానికి ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి దయాగుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి అబద్ధాలు చెప్పడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు చేసే పనిలో ఎవరైనా వీరికి సలహాలు ఇస్తే అస్సలు ఇష్టపడరు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు తమకున్న ఆవేశాన్ని తగ్గించుకుంటే వారి జీవితంలో అనేక విజయాలను పొందుతారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి అహంకారం ఎక్కువగా ఉంటుంది. ఈ స్వభావం కారణంగా ఈ రాశి వారు తమ జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి పొగడతలు అంటే చాలా ఇష్టం. ఎవరైనా వీరిని పొగిడితే వారి కోసం ఎంతటి కష్టమైనా ఎంత కష్టపనినైనా చేయడానికి సిద్ధపడతారు. అలాగే వృషభ రాశి వారికి రాబోయే 2 రోజులలో వారి యొక్క గ్రహస్థితి కారణంగా అదృష్టాన్ని పొందబోతున్నారు. అందువల్ల ఈ రాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంతేకాకుండా వీరికున్న ఆర్థికపరమైన సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. అలాగే ఈ రాశి వారికి రాబోయే 2 రోజులలో వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపార విషయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. అలాగే ఈ రాశి వారికి ఇప్పటి వరకు వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పటికీ రాబోయే 2 రోజులలో వారు చేసే వ్యాపారంలో లాభాలను పొందుతారు. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్స్ వస్తాయి. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో వారు చేసే ఉద్యోగం కారణంగా అనేక ప్రయాణాలు చేస్తారు. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి రాబోయే 2 రోజుల్లో కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి గల వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుంచి కొంత ఆస్తి వస్తుంది. అలాగే ఈ రాశి గల విద్యార్థులకి కూడా రాబోయే 2 రోజుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వారి కుటుంబంలో వచ్చే సమస్యల కారణంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి గల ప్రేమికులు కూడా రాబోయే 2 రోజులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా వృషభ రాశి వారు రాబోయే 2 రోజుల్లో వారికి వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ప్రతిరోజు నవగ్రహాలను పూజించాలి. అలాగే ఈ రాశి వారి జీవితంలో వచ్చే కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 21 ప్రదక్షిణలు చేసి స్వామివారిని పాలు, నెయ్యి కలిపి అభిషేకం చేస్తే శుభ ఫలితాలను పొందుతారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.